ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్న సమస్య నరాల బలహీనత. అసలు ఈ నరాల బలహీనత అంటే నార్మల్గా అంటే మనకి ఎలా సిమ్టమ్స్ చూపిస్తాయి సార్? అంటే ఏదైనా బ్లడ్ టెస్ట్ ద్వారానా, లేకపోతే ఏ విధంగా మనకి నరాల బలహీనత అనేసి చూపిస్తుంది? ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళకి వినేవాళ్ళం ఎక్కువ, ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా మనం ఇది వింటూ ఉన్నాం. నరాల బలహీనత, పిల్లవాడు ఎందుకు ఊరికే పడిపోతున్నాడంటే కూడా కొంచెం నరాలు బలహీనంగా ఉన్నట్టున్నాయి, అందుకే నిలబడలేకపోతున్నారు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అసలు ఈ నరాల బలహీనత ఏంటి డాక్టర్ గారు? ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య వయస్సు నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరిని వేధిస్తూ పీడిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్యమా. ఇంతకుముందు మీరు చెప్పినట్లు పెద్ద వయస్సు వాళ్లకు నరాల బలహీనత ఒకానొకప్పుడు వచ్చేది. ఇప్పుడు ఆ వయస్సు కూడా నిమిత్తం లేకుండా అయిపోయిందమ్మా. నరాల బలహీనత, నీరసము, నిస్త్రాణ, అంతుబట్టని అంతుచిక్క నీరసము, ఏ పని చేత కాకపోవడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఎప్పుడూ బద్ధకంగా ఉండడము, కాళ్ళు చేతులు లాగుతుండడము, పిక్కలు పట్టేసినట్టు ఉండడము, అదేవిధంగా ఎప్పుడూ నిద్రపోవాలని అనిపించడము, కాళ్ళు చేతులు ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుండడము, వివిధ రకాలైన లక్షణాలతో ఈ నరాల బలహీనత సమస్య కలుగుతుంటుందమ్మా. అట్లే పూర్వకాలం అయితే నరాల బలహీనత సమస్య వచ్చేందుకు ఎక్కువగా పెద్దవాళ్ళలో కూడా వయస్సుకు తోడు పోషకాహార లోపం ఒక కారణమైతే, ఈ రోజుల్లో పోషకాహార లోపం వల్ల నరాల బలహీనత సమస్య కలిగేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వసతులు పెరిగాయి, ఆర్థిక స్థితిగతులు పెరిగాయి, అదేవిధంగా ఆహార పదార్థాలు లభ్యత పెరిగిపోయింది. ఈ కారణం చేత అనేక రకాల వంటకాలు తయారు చేసుకుంటున్నారు. అదేవిధంగా మనం ఆన్లైన్లో తెప్పించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది, రకరకాల రుచులు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి ఆహారం అయితే ఎక్కువ తీసుకుంటున్నారు, కానీ తీసుకునేటువంటి ఆహారంలో పోషకభరితమైనటువంటి ఆహారము పాత వాళ్ళతో పోల్చుకుంటే మన వాళ్ళు చాలా చాలా తక్కువ అని చెప్పవచ్చు. అందుకే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, ఈ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చెత్త ఆహారం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప తీసుకోవడంలో తప్పులేదు, కానీ మరి మనం ఇంచుమించు వారంలో రోజు 5 రోజులు లేదా వారం రోజుల పాటు రెగ్యులర్గా ఈ ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ పోషకాహార లోపం ఏర్పడడం చేత కొంతమందిలో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మందిలో కలుగుతుందమ్మా. సో ఇదొకటి. రెండోది ఏంటంటే థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. అదేవిధంగా షుగర్ నియంత్రణలో లేకపోవడం చేత వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. నరాల బలహీనత, నీరసము, నిస్త్రణ. అట్లే ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ నరాల బలహీనత, నిస్త్రణ, నీరసం కలుగుతుంటాయి. అట్లే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్యలు కలుగుతుంటాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి కృత్రిమ ఆధునిక ఔషధాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్కు వాడేటువంటి మందుల ద్వారా కూడా ఈ యొక్క నరాల బలహీనత, నీరసం, నిస్త్రణ కలుగుతుంటాయి. ఇట్లా మల్టిపుల్ కారణాల వల్ల ఈ నరాల బలహీనత సమస్య కలుగుతుంటుందమ్మా. సో ఇవన్నీ చెప్పేసరికి మీకు సందేహం కూడా వస్తూ ఉంటుంది, మరి పరీక్షలు చేస్తే ఇవన్నీ తెలిసిపోతాయి కదా డాక్టర్ గారు అని చెప్పేసి. కానీ పరీక్షల్లో కొన్ని రకాలైనటువంటి నరాల బలహీనత సమస్యకు తెలుస్తాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా నరాల బలహీనత వస్తే షుగర్ వల్ల ఈ యొక్క సమస్య కలిగిందని, థైరాయిడ్ సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఆ యొక్క లక్షణాలు ఏదైనా కలిగితే థైరాయిడ్ వల్ల కలిగిందని. కొంతమందికి పరీక్షలు అన్నీ నార్మల్గా ఉంటాయి. సో వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు రక్త పరీక్ష, తర్వాత మూత్ర పరీక్ష, స్కానింగ్, తర్వాత ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ ఇవన్నీ చేయిస్తారమ్మా. అన్నీ నార్మల్గా ఉంటాయి. సో పేషెంట్లు ఏమవుతారంటే, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కానీ మాకేమో మరి డాక్టర్ గారు ఏమో నార్మల్గా ఉందని చెప్తున్నారు, మా సమస్య ఎట్లా రోజు రోజుకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా మానసికంగా కుంగిపోతుంటారు. మా డాక్టర్ గారు ఛాంబర్లో ఉన్నంతసేపు మాత్రము డాక్టర్ గారు ధైర్యంగా భరోసా చెప్తారు, ఏం కాదులేండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కదా కంగారు పడాల్సింది, టయానికి ఆహారం తీసుకోండి, టయానికి రెస్ట్ తీసుకోండి, బాగా మంచిగా ఉండండి, దీంట్లో అయితే ఏం లేదండి అని చెప్పి భరోసా ఇస్తారు. ఆ ఛాంబర్లో అంతసేపు ధైర్యంగా ఉంటారు, కానీ బయటకు వచ్చేసరికి మళ్ళీ యథా రాజా తదా ప్రజ, మళ్ళీ ఏంటండి ఇది అని చెప్పేసి కూడా బాధపడుతుంటారు. కొంతమంది స్నేహితులు చెప్పారనో, అదేవిధంగా పక్కింటి వాళ్ళు చెప్పారనో, బంధువులు చెప్పారనో, ఆత్మీయులు చెప్పారనో, మరొకరు చెప్పారనో బి కాంప్లెక్స్ మాత్రలు, తర్వాత విటమిన్ టాబ్లెట్స్, కాల్షియము, వాట్నాట్ తెలుసమ్మా, ఏవో వాడుతుంటారమ్మా. నిజంగా సమస్యకు సంబంధించి అవి పనిచేసేట్లయితే ఉపయోగమే తప్ప, లేకపోతే వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ మెడిసిన్ అని కూడా అమ్మా, అది కూడా ఒకటి. కాబట్టి ఏమంటే ఈ నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు మరి వైద్యుల వద్దకు వెళ్ళి వైద్యులు సూచించిన మేరకు ఒకవేళ సమస్య ఏదైనా ఉంటే అది వాడుకుంటూ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం ఒక పద్ధతి. పరీక్షల్లో ఏది నిర్ధారణ కాకపోయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడంలో చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపేమా. అసలు నరాల బలహీనత సమస్య ఎందుకు కలుగుతుందంటే, మన దేహంలో కణాల్లో
శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలు ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం చేత, అవి ఉత్పత్తి సరిగ్గా కాకపోవడం చేత, అవి సరిగా పనిచేయకపోవడం చేతనే నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. సో మైటోకాండ్రియా అనేటువంటి ఈ యొక్క కణంలో ఉన్నటువంటి భాగాలని మనం ఎక్కువగా ఉత్పత్తి చేయగలిగి ఎక్కువ స్టిమ్యులేట్ అది చైతన్యవంతం చేయగలిగితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. ఇంకో కొంతమందికి ఏంటంటే ఈ నరాల బలహీనత వచ్చినప్పుడు ఈ నరం అంటే ఈ నర్వ్ యొక్క కణం చుట్టూ కణ పొర వచ్చేసి మైలిన్ షీత్ అంటారమ్మా. ఆ మైలిన్ షీత్ కూడా డ్యామేజ్ కావడం వల్ల కూడా ఈ నరాల బలహీనత, పోటు, తర్వాత కాళ్ళు చేతులు మంటలు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మొద్దుబారినట్టు ఉండము, ఈ లక్షణాలన్నీ కూడా కలుగుతుంటాయమ్మా. కాబట్టి అంటే సరే సమస్య దేనివల్ల వచ్చినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. అవును అవును సార్. సార్ ఇంకోటి ఏంటంటే డౌట్, అప్పుడప్పుడు చేతులు కానీ కాళ్ళు కానీ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. అంటే నార్మల్గా ఎక్కువసేపు కూర్చుంటే తిమ్మిర్లు పడతాయి, అట్లా కాకుండా కొంతమందికి నార్మల్గానే తిమ్మిర్లు పడుతూ ఉంటాయి వర్క్ చేస్తున్నా కానీ అట్లా. సో అది కూడా నరాల బలహీనతకి ఒక కారణం అయి ఉండొచ్చా సార్? ఎస్ అమ్మా, అది కూడా కొంతవరకు నరాల బలహీనత సమస్య కారణం కావచ్చమ్మా. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం చేత జరగ ఆ సమస్య కలుగుతుంటుంది, కాబట్టి ఇది కూడా కొంతవరకు కారణమా. సో సార్ మరి ఈ నరాల బలహీనత కోసం మీకున్న అనుభవంలో ఏదైనా ఆయుర్వేదం చిట్కా ఏదైనా చెప్తారా సార్? చాలా ఉన్నాయమ్మా. అందరూ వాడుకోదగ్గ సూక్ష్మంలో మోక్షం అన్న పద్ధతిలో అందరికీ పడదగ్గ మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. మా ఎక్స్పీరియన్స్ రెమెడీ చెప్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు 3 అమ్మా. అశ్వగంధ చూర్ణము ఒక 10 గ్రాములు, లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం 10 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు. అశ్వగంధ అందరికీ తెలిసినటువంటిదేమో. ఈ మధ్య కాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఆయుర్వేద వైద్యానికి అత్యంత ప్రజాదరణ ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి ఔషధ మొక్కల్లో అశ్వగంధ కూడా చెప్పుకోవచ్చమ్మా. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది ఈ అశ్వగంధకి. మనకి అశ్వగంధ పౌడర్ దొరుకుతుంది, అదొక 100 గ్రాములు తీసుకోవాలి. ఒక 10 గ్రాములు లవంగాలను వేయించేసి పౌడర్ చేసి ఒక 10 గ్రాములు కలపాలి. ఒక 10 గ్రాములు మంచి దాల్చిన చెక్క పౌడర్ చేసి అది కూడా కలిపేసాలమ్మా. ఈ మొత్తం 3 పౌడర్లు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నర్వస్ వీక్నెస్ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చమ్మా. ఉదయం ఆహారానికి అరగంట ముందు, రాత్రి పడుకునేటప్పుడు. సమస్య కొద్దిగా ఉంటే రోజు రాత్రిపూట ఒక్కసారి మాత్రం పడుకునేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క పౌడర్ని పెద్దవాళ్ళందరూ కూడా ఒక 1/2 టీ స్పూన్ డోసు ఒక ప్రమాణంగా ఒక 1/2 టీ స్పూన్ పొడి అంటే ఇంచుమించు 1 నుంచి 1.5 గ్రామ్ వరకు వాడుకోవచ్చుమా. సో అంత పొడిని కప్పు పాలతో కానీ లేకపోతే తేనె వాడదేటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో కలిపి వాడుకోవచ్చుమా. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల నరాల బలహీనత సమస్య నుంచి చాలా చక్కగా బయటపడవచ్చు, చాలా త్వరగా బయటపడవచ్చు. చిన్నపిల్లలు అయితే మాత్రం వాళ్ళ వయస్సును బట్టి, వ్యాధి యొక్క స్థితిని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, సీజన్ బట్టి ఒక 3 చిటికల నుంచి 7-8 చిటికల వరకు వాడుకోవచ్చుమా. చిటిక అంటే పించ్ అనమాట. సో 3 నుంచి 7 చిటికలు లేదా 8 చిటికల వరకు ఆ యొక్క పౌడర్ని తేనె వాడదేటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు, లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చమ్మా. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా రిజల్ట్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ అశ్వగంధలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ మైటోకాండ్రియా సంఖ్యను పెంచుతాయమ్మా. అట్లే విధంగా మైటోకాండ్రియాను చైతన్యవంతంగా చేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ అశ్వగంధలో ఉన్నటువంటి విథనాలైడ్స్ అనేటువంటి పదార్థం యొక్క గుణం ఏంటంటే మైలిన్ షీత్ అంటే ఈ యొక్క నరువు కణం చుట్టూ ఉండేటువంటి ఈ యొక్క పొర ఏదైతే ఉందో ఆ పొరను కాపాడేందుకు, పొరను దృఢంగా ఉంచేందుకు కూడా ఈ యొక్క వైథనాలైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి లవంగాలు ఉన్నటువంటి యూజినాలు, దాల్చిన చెక్కలు ఉన్నటువంటి సినిమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. డాక్టర్ గారు అంటే ఇప్పుడు చాలా మందికి పాలు పడవు, అలాగే తేనె కూడా తీసుకోరు. సో అలాంటి వాళ్ళు మరి వాటర్లో మిక్స్ చేసుకుని ఏమన్నా తీసుకోవచ్చా డాక్టర్ గారు? వాడుకోవచ్చమ్మా. ఒకవేళ మీరు అన్నట్లు తేనె కొంతమంది వాడాలంటే ఇష్టపడరు, కొంతమంది వాడకూడదు కూడా. అలాగే పాలు కొంతమంది ఇష్టపడరు, కొంతమంది వాడరు. సో మీరు అన్నట్టు జస్ట్ వాటర్తో కలిపి కూడా తీసుకోవచ్చమ్మా. జస్ట్ ఒక 50 ml లేదా 100 ml వాటర్ తీసుకొని వాటర్లో నేను చెప్పినటువంటి క్వాంటిటీలో మెడిసిన్ కలిపేసి తీసుకున్నా సరిపోతుందమ్మా. అంటే నార్మల్గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఎప్పుడు తీసుకోవాలి? కొంతమంది వచ్చి పడగడుపునే లేవంగానే తీసుకోవాలని అంటారు, కొంతమంది అన్నం తిన్న తర్వాత అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో ఎటువంటి టైంలో మనం తీసుకోవాల్సి వస్తుంది? మార్నింగ్ ఆహారానికి టిఫిన్ చేసేదానికి ఒక అరగంట ముందు తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ రాత్రి బెడ్ టైం తీసుకుంటే సరిపోతుంది. సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు
లేకపోతే జస్ట్ నైట్ ప్రతిరోజు వాడినా సరిపోతుందమ్మా. ఓకే. అంటే ఇది తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మోషన్స్ అవ్వడం కానీ ఆ ఫీలింగ్స్ అయితే ఏం రావు కదా? రావమ్మా, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమ్మా. ఓకే సార్, చాలా చక్కగా వివరించారంటే చాలా మంది కూడా ఈ నరాల వీక్నెస్ అసలు ఎందుకు వస్తుంది అనేది కూడా తెలియదు వాళ్ళకి. తెలియక ఏవేవో మందులు యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కొంతమంది వెయిట్ పెరిగిపోవడం కానీ లేకపోతే ఆ మందుల వల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ జరుగుతుంది. కానీ మీరు అనుభవంతో ఎంతో అంటే మన ఇంట్లోనే చక్కగా ఎప్పుడు దొరికే వస్తువులతో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్స్ గురువు గారు. ఓకేమ్మా.